సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ఇన్సోఫిక్ కంపెనీ మెయిల్ పంపింది. సంస్థలో మొత్తం 700 మంది ఉద్యోగులు ఉన్నారు. 650 మంది నుంచి 4 లక్షల రూపాయల చొప్పున, మరో 50 మంది నుంచి 10 లక్షల రూపాయల చొప్పున లోన్ తీసుకుంది. ఏడాదిన్నరగా హలో అమలు, క్షమించండి నాన్న, నాకు బ్రతకాలని లేదు. ఏమైందమ్మా అలా మాట్లాడుతున్నావు? ఉద్యోగం పోయింది నాన్న, నన్ను కంపెనీ నుండి తీసేశారు. ఈ మాత్రానికే ఎవరైనా చనిపోతారా? నీకు నేను లేనా? బ్రతికించుకోవడానికి మీరున్నా, సూటిపోటి మాటలతో చంపడానికి ఈ సమాజం, చుట్టాలు చుట్టూనే ఉన్నారు కదా నాన్న. నువ్వేమైనా చేసుకుంటే నేనేమైపోవాలమ్మా? అయినా నిన్ను చుట్టాలు కనలేదు, చుట్టూ ఉన్న వాళ్ళు పెంచలేదు. వాళ్ళేమనుకుంటే నాకేంటి? నువ్వు ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానమ్మా. వస్తున్నా. ఏంట్రా ఈ షర్టు? ఆఫీస్కి ఎవడైనా ఎలాంటి షర్ట్ వేసుకెళ్తాడా? ఇది వేసుకో. అంతేకాదురా, నిన్నే చాలా షర్ట్లు కొన్నాను, కావాలంటే నా బ్యాగ్లో తీసేసుకో. ఓకే సరేరా, ఈసారి బట్టలు కొనేటప్పుడు ఇలాంటి డార్క్ కలర్స్ కాదు కానీ మంచి లైట్ కలర్ ఒకటి తీసుకో. మనకు అటు బాగా సెట్ అవుద్ది. సరే సార్, తీసుకుంటాను. ఇంతకీ వీళ్ళు ఇంకా రెడీ అవ్వనట్టున్నారు, చూసొస్తా. ఏంటి రెడీ అవ్వడం? నేను చేస్తా, ఆగు, కూర్చో. అబ్బా ఏంటి, నేనేమన్నా చిన్నపిల్లన్నా? నువ్వు ఇలా లైఫ్ లాంగ్ నాతో ఉండు చాలు. నిన్ను చిన్న పిల్లల్లా చూసుకుంటూ బ్రతికేస్తాను. నిజంగా ఎప్పటికీ ఇలాగే చూసుకుంటావా? నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా ప్రాణంలా చూసుకుంటాను. ఐ లవ్ యూ. ఈ ప్రేమ ఉన్నంత వరకు నా ప్రాణం నీతోనే ఉంటుంది. ఐ లవ్ యూ టూరా. ఎంతైనా మా పవన్ గడు అదృష్టవంతుడు. ఇంత మంచి అమ్మాయి దొరికింది. అయినా ఈ పెద్దోళ్ళేంట్రా, నా కులం కావాలి, వాళ్ళ బలగాలు కావాలి అని ఆలోచిస్తారు తప్ప మన మనుషులు కావాలి, వాళ్ళ మనసులు కలవాలి అని ఆలోచించరేంట్రా? ఏదేమైనా సరే నా సపోర్ట్ మాత్రం వీళ్ళకేరా. మా వాడు ఇంకా సూపర్ హే. ఇంతకీ మా శ్రావణ్ గడు ఏం చేస్తున్నాడు? చూడు ఏ పాస్ సేవ్ చేస్తుంటాడో. సాహితి, ఇంకా రెడీ అవుతున్నావా? అక్కడ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. రావడానికే కదా నేను రెడీ అవుతున్నాను. అదే, ఇంకా ఎంతసేపు? నేనేమైనా ఖాళీ కూర్చున్నానా ఏంటి? వాళ్ళ గురించి నా మీద అరుస్తున్నాడేంటి? చెప్తా. అమ్మా, ఏమైంది? ఏమో సడన్ గా పెయిన్ వస్తుంది. కంట్రోల్ తప్పుతున్నాడా ఏంటి? ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తాడు మన దారికి. ఇప్పుడు కొంచెమైనా తగ్గిందా? ఇప్పుడు కొంచెం పర్లేదు. వీడేంట్రా దాని కాలుగా మరదనా చేస్తున్నాడు? మొత్తానికి వీడిని మడికి బాగా వాడేసుకుంటుందిరా. అది వాడుకోవడం అన్నారా, వాడితో ఆడుకోవడం అంటారు. అది వాడిని వాడుకున్నా, వాడితో ఆడుకున్నా నా సపోర్ట్ మాత్రం వాళ్ళకేరా. నీ సపోర్టాలు తర్వాత ఇద్దిగాను కానీ ముందు ఆఫీస్ టైం అవుతుంది పద. అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిల కాళ్ళ దగ్గర కూర్చుంటారా? ముందు నువ్వు పైకిలే. అసలే ఎవరైనా చూస్తే నేనేదో కావాలనే నేను నా కాళ్ళ దగ్గర కట్టేసుకున్నానని అనుకుంటారు. అయినా కలకాలం కలిసి నడవాల్సింది ఈ కాలతోనేగా. అందుకే వీటి దగ్గర కూర్చున్నా, వాటి పక్కనే నిల్చున్నా నాకు ఇష్టమే. నువ్వు ఉండాల్సింది నా కాళ్ళ పక్కన కాదురా, నా కాలు కింద చెప్పులాగా. వాళ్ళు తొందర పెడుతున్నారని నీ మీద అరిచాను కానీ నీకేదన్నా అయితే నేను తట్టుకోలేనురా. ఇలాగే ఉంచుతా.
ఏంట్రా మీ వారిని ఈరోజు మరీ ఇంత అందంగా రెడీ చేసావు? అదేం లేదు సుబ్బు. పవన్ నా కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చాడు కదా, వాళ్ళందరి తరపున నేనే కదా వాడిని చూసుకోవాలి. అందుకే. అరే ఏంటి? పర్స్ మర్చిపోయా, వెళ్ళొస్తాను. ఉండు, నేను తీసుకొస్తాను. సరే. షర్టు బాగుందిరా. రూమ్లో ఉన్న ఆమదాలు అమృతాంజలు మొత్తం అయిపోయినాయా? ఏమైనా మిగిల్చావా? లేకపోతే ఓ పని చేయి, సాయంత్రం వచ్చినప్పుడు 2 డబ్బాలు వేసుకొచ్చి. శ్రావణ్, ఎరా పిలుస్తుందిగా వెళ్ళు, మీకు ఇవి ఉంటాయి కదా. నీకు ఇప్పుడు తెలియలేరా. పవన్ నువ్వు వెళ్ళి తను తీసుకుని వచ్చేయి, మేము బయట వెయిట్ చేస్తాం. పదరా. సరేరా. సరేపా. నీకేరా? నాకా? పట్టుకో. ఎవరు రాసి ఉంటారు? మా నాన్నరా. సుబ్బు, ఎలా ఉన్నావురా? ఆ అమ్మకి ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది, నిన్ను చూడాలని అంటుంది. నాకు తెలుసు నీకు ఈ మధ్యనే ఉద్యోగం వచ్చిందని, సెలవులు దొరకవని. కానీ ఉద్యోగం ఒక్కటే ముఖ్యం కాదు కదా. అర్థం చేసుకుని ఈ ఉత్తరం అందిన వెంటనే ఇంటికి బయలుదేరతావని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నాన్న. ఏంట్రా ఏమైంది? ఏం లేదురా, చెప్తా పద. అమ్మకు బాగాలేదని నాన్న లెటర్ రాశాడు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తానో తెలియదు, కానీ తప్పకుండా ఏదో రోజు వచ్చి మీ అందరినీ కలుస్తాను. నువ్వేం కంగారు పడక, అమ్మకేం కాదు. ఓకేరా, మీరు వెళ్ళండి. టేక్ కేర్. ఎక్కువ ఆలోచించకరా. సరే You don't worry. సరేరా. సరేరా. మీరు వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. టైం అవుతుంది. జాగ్రత్త. సరే, Bye. బాయ్ రా. బాయ్. यात्री कृपया ध्यान दें, गाड़ी क्रमांक 128004 सुपरफास्ट स्वर्ण जयंती एक्सप्रेस थोड़ी ही देर में రేయ్ ఆగు. రేయ్ రా, ఆగరా దొంగరా పడక. రేయ్ రేయ్ అచ్చే. రేయ్ ఆగరా. రేయ్ సారీ, దొంగరా పడక. సారీ. నువ్వేంట్రా? సారీరా. నువ్వేంట్రా ఇలాగా? వరకలేదు. నేనేం తెలియకపోతే మాత్రం నువ్వు దొంగతనం చేయడం ఏంట్రా? నేను తర్వాత చెప్తాను. బాగా ఆకలేస్తుందిరా, ఒక్క టీ ఇప్పించరా. పదరా. తీసుకోరా. రే వాడికి కూడా ఒక టీ ఇప్పించరా. వాడికి చెప్పరా. సర్లే అన్నా, ఒకటి.
ఇప్పుడు చెప్పరా, అసలు ఏం జరిగింది? నువ్వేంటి ఇలా తయారయ్యావు? ఏం చెప్పమంటావురా, అప్పుడు నువ్వు వెళ్ళిపోయాక కొన్నాళ్ళు బాగానే గడిచింది. కానీ ఒకరోజు మేం పనిచేస్తున్న కంపెనీ సడన్గా బోర్డు తిప్పేసింది. అందరు ఎంప్లాయీస్ రోడ్డున పడ్డారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను కూడా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ధైర్యం చాలలేదు. ఊరికి వెళ్తే పరువు పోతుందేమని భయం వేసింది. ఉన్నదంతా అమ్మి నా చదువుకే ఖర్చు పెట్టారురా. ఇంకా ఏ దారి లేక ఈ దారి ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నారా. ఆ పిచ్చోడేంట్రా అక్కడున్న డబ్బులు వదిలేసి ఆ కారు వెనకాల పరిగెడుతున్నాడు? కారు వెనకాల కాదురా, అందుట్లో ఉన్న కాళ్ళ వెనకాల పరిగెడుతున్నాడు. అయినా కలకాలం కలిసి నడవాల్సింది ఈ కాలతోనేగా. ఆ కాళ్ళ వెంటే కలిసి నడుద్దాం అనుకున్నాడు. చివరికి ఆ కాలుతో తంతే వచ్చి రోడ్డున పడ్డాడు. నువ్వు ఇంకా వాడిని గుర్తుపట్టలేదు కదా? వాడెవడో కాదురా, మన రూమ్మేట్ శ్రావణ్. వాడు మన శ్రావణ్ గడా? వాడేంట్రా అలా తయారయ్యాడు? జాబ్ పోయాక కొన్నాళ్ళందరం ఖాళీగానే ఉన్నాం. ఈ గ్యాప్లో వాడి గర్ల్ఫ్రెండ్ సాహితీ మాత్రం వేరే వాడిని చూసుకుని వాడితో వెళ్ళిపోయింది. అది తట్టుకోలేక వీడు ఇలా పిచ్చోళ్ళ మారిపోయాడురా. అవును, మరి మన ఇంకో రూమ్మేట్స్ పవన్ పూజితే ఏమయ్యారా? అది కూడా చూపిస్తా పద. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? పద చూపిస్తా. పవన్ గడు ఇక్కడ ఎందుకున్నాడురా? నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడ బయట కూర్చుంటా. సుబ్బు, పూజిత నువ్వేంటి ఇక్కడ? పవన్కి ఏమైంది? అసలు ఏం జరిగింది? ఏమని చెప్పమంటావురా? నువ్వు వెళ్ళాక చాలా జరిగాయి. మా జాబ్స్ పోయాయి. ఏమీ చేయలేని పరిస్థితుల్లో పవన్ కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు నాకు టిఫిన్ తీసుకురావడానికి రోడ్డు దాటుతుండగా సడన్గా యాక్సిడెంట్ అయింది. పవన్ కోమాలోకి వెళ్ళిపోయాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లగానే అతనికి సర్జరీ అవసరం అన్నారు. దానికోసం 10 లక్షల దాకా అవుతాయని అన్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అక్కడే ఉండి ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఆ 10 లక్షలు నేనే ఇస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అన్నాడు. ఆ టైంలో నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అతడు ఏం చెప్పినా ఏం చేయడానికి రెడీ అని అన్నాను. అతను ఈ వ్యభిచార ఊబిలోకి నన్ను దింపాడు. కానీ అతడిచ్చిన డబ్బుల వల్లే ఈరోజు పవన్ని నేను బ్రతికించుకోగలిగాను. మరి ఎంతలా బాధపడే బదులు పవన్ వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. పవన్ నా కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చాడు కదా, అందుకే వాళ్ళందరి తరపున నేనే కదా వాడిని చూసుకోవాలి. నేను వాడిని వదిలేసి వెళ్ళిపోవాలంటే ఈ ప్రాణం నన్ను వదిలేసిపోవాలి. కానీ నేను మాత్రం ఈ ఊబిలో ఉండలేక, బయటికి రాలేక, బ్రతకలేక, చావలేక, చావకుండా బ్రతుకుతున్నాను. కేవలం అది వేడి కోసమే. సుబ్బు, సుబ్బు, ఏంట్రా ఇదంతా? ఇదంతా చూస్తే నేను ఉండలేను. అలానే ఇప్పటికిప్పుడు వీళ్ళు బ్రతకలేను, మార్చలేను. కనీసం నిన్నైనా కాపాడుకుంటాను. నాతో వచ్చేరా, రా.
ఏంట్రా రమ్మన్నావు? ఇదేంట్రా మళ్ళీ ఇది ఎప్పుడు మొదలు పెట్టావు? రారా రంగారా, మనసేం బాగోలేదు, కూర్చో. ఎందుకురా, ఏమైంది? అవును, అను ఎలా ఉంది? కాపాడుకున్నాన్రా. ఆ రోజు నిన్నెలా అయితే కాపాడుకున్నానో ఈరోజు తన్ని అలాగే కాపాడుకున్నా. అయినా ఇంకెన్నాళ్ళరా ఇలా పరాయి ప్రాంతంలో కిరాయి బతుకులు, జీతాల కోసం పోయి జీవితాలు పోగొట్టుకుంటున్నారు. మగాళ్ళైతే అవమానాలతో, ఆడాళ్ళైతే మానాలతో, మొత్తానికి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నీకు గుర్తుందారా రంగా? ఇరవై ఏళ్ల క్రితం మన జీవితంలో ఏం జరిగిందో 20 ఏళ్ల తర్వాత కూడా మన పిల్లల జీవితాల్లో ఇలాగే జరుగుతుంటే ఏం అభివృద్ధి చెందినట్టురా? కనీసం అది వాళ్ళ పిల్లలకైనా జరగకుండా ఉండాలంటే ఆ కంపెనీలేవో మన ఆంధ్రాకే వస్తే, ఆ ఉద్యోగాలేదో ఇక్కడే చేసుకుంటూ ఉంటే ఈ వలసల బ్రతుకులు ఆగుతాయని, మన మనుషుల బ్రతుకులు మారుతాయని చిన్న ఆశరా. అది నీ ఒక్కడ ఆశే కాదురా, ఆంధ్ర ప్రజల అందరి ఆకాంక్షరా సుబ్బు. నీకు తెలుసా, ఇటీవల మన పెద్దాయన ఒక విజన్ తీసుకొచ్చాడు. అలాంటి విజన్ తోటే ఒక మామూలు నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దాడు. మళ్ళీ అలాంటి విజన్తో మన ముందుకు వచ్చాడు. ఆ విజన్తో నువ్వనుకున్నట్టే మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారబోతుందిరా సుబ్బు. నేను కోరుకునేది అదే కదరా. ఇంతకీ ఏంటా విజన్?